అందులో రాత్రి 12 గంటలకి లేపారు మాకు, ఇలాగ డెలివరీ నొప్పులు వస్తున్నాయి, ఇలాగ తీసుకెళ్దామని అంటే. అందరి సమాచారం ఛానల్కి స్వాగతం. విశాఖ మన్యంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అల్లూరి జిల్లాలో 108 అంబులెన్స్ అందక గర్భిణి ఆటోలోనే ప్రసవించింది. కానీ ఆస్పత్రి చేరుకునే లోపే పసికందు ప్రాణాలు కోల్పోయింది. అంబులెన్స్ కోసం పలుమార్లు ఫోన్ చేసినా సిబ్బంది స్పందించకపోవడం కుటుంబ సభ్యుల ఆవేదనను మరింత పెంచింది. ప్యాసింజర్ ఆటోలోనే ప్రసవం, సరైన వైద్యం అందక పసికందు మృతి. ఈ ఘటనపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబులెన్స్ సర్వీసుల నిర్లక్ష్యాన్ని మండిపడుతున్నారు. ప్రాణాలను రక్షించాల్సిన అంబులెన్స్ అందక ఒక అమాయక జీవం బలైపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందులో రాత్రి 12 గంటలకి లేపారు మాకు, ఇలాగ డెలివరీ నొప్పులు వస్తున్నాయి, ఇలాగ తీసుకెళ్దామని అంటే. అది ఇంటి దగ్గరికి బండి వెళ్ళే అవకాశం లేదు, లేకపోతే అక్కడి నుంచి డోల్ మూతతో సిల్వర్ నగర్ దాకా తీసుకువచ్చి ఇప్పుడు ఆటోలో వేసుకురావడం జరిగింది. ఇంకా ఆటోలోనే బేబీ బయటకు వచ్చింది, కానీ బేబీ డెత్. ఫోన్ చేశాను సార్, ఎవరు రాలేదు. వేనమ్మ గారికి కూడా చెప్పాను సార్, ఇంకా రాలేదు సార్. వ్యాస వర్కర్ కూడా ఇప్పుడు బయలుదేరి ఉందంట, ఇప్పుడు అక్కడ రోడ్డు మీద ఉందట, ఇది బకల్పల్లి సెంటర్లో. ఇప్పుడు రమ్మంటున్నారు, మాకు బండి లేదు, రండి తీసుకెళ్ళండి అని అంటున్నారు. ఆటోలో డెలివరీ అవుతుంది. ఎక్కడ నుండి తీసుకొచ్చి? సిల్వర్ నగరం పక్కకండి. రోడ్ లేదు, ఏం లేదు, మరి అలాగే ఆటోతో వచ్చాము. ఇంత బాధలు నైట్తో వచ్చేసాము, మరి రోడ్ రేఖ. ఎన్నోసార్లు మరి ఆఫీస్ వరకు ఆఫీస్ వరకు పెట్టాం, కాగితాలు పెట్టాం, మాకు ఏ రెస్పాన్సే లేదు అసలు. 2-3 సార్లు పెట్టాము మేడం. మేము ఏ ఆశ వర్కర్ రెస్పాన్స్ లేదు, ఎవరు లేదు. మేము 12 గంటల రాత్రి నుంచి సార్ మేము ఫోన్ చేసి ఇది చేసాము. రోడ్డు బాగాలేదని ఆయనమ్మ కూడా ఫోన్ చేస్తే రాలేదు సార్. అందుకే దొంగ మీద మేము ఎత్తుకొని వచ్చాం, కర్ర కట్టి తీసుకొచ్చాను సార్. తీసుకొచ్చి సిల్వర్ నగర్కి వచ్చి ఆటో మీద ఎత్తించుకొని హాస్పిటల్కి తీసుకొచ్చాను సార్. బేబీ వచ్చేసింది సార్, బేబీ చనిపోయింది సార్ బేబీ.